హాయ్ అండి. అస్సలు ఖాళీ ఉండట్లేదు వీడియోలు చేయాలంటే. మీకోసం ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అది ఏంటంటే మొక్కలంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. నేను ఈ మొక్కలన్నిటిని కూడా నర్సరీ నుంచి తెచ్చుకున్నానండి. మొక్కల కోసం ఎందుకు చెప్తున్నానంటే నేను ఎక్కువ సార్లు మొక్కలు కొంటూనే ఉంటాను. ఇంతకు ముందు కూడా నేను ఒక పెద్ద మందారం మొక్క అయితే కొన్నాను. నాకు తెలీదు ఈ లోపల మొక్కలకి లోపల ఇలాంటి బుట్టలుంటాయని, ఆ బుట్టలను తీసి నాటుకుంటేనే ఆ మొక్కలు మన దగ్గర పెద్దగా పెరుగుతాయని, లేదంటే చచ్చిపోతాయని నాకు అస్సలు తెలీదు. అలాగే ఆ మందారం మొక్కని అలాగే పాతేశాను. ఒక సంవత్సరం తర్వాత చచ్చిపోతే అప్పుడు లాగితే తెలిసింది దీని కింద ఒక ప్లాస్టిక్ బుట్ట ఉంది. దీన్ని తీసి పాతుకుంటేనే బ్రతుకుతుందని. ఒకసారి అడిగితే కూడా నర్సరీ వాళ్ళు సరిగ్గా చెప్పలేదు. నేను మళ్ళీ అయితే తీసుకున్నాను కదా, నీళ్లు పోస్తూ ఉంటే నాకు దీని కింద బుట్టలున్నాయని, ఆ ప్లాస్టిక్ వల్ల అవి పెద్దగా ఎదగవని, ఆ నెట్ నుంచి ఆ వేర్లు బయటకు రాకుండా వాళ్ళైతే పెంచుతారని తెలిసిందన్నమాట. చాలా ఇష్టపడి తెచ్చుకున్న మొక్కలు మనకి మధ్యలోనే ఎందుకు చచ్చిపోతున్నాయో తెలీదు కదా. ఇదే ఒక పెద్ద కారణం అండి. అందుకోసమే నేనేం చేశానంటే ఈ మొక్కలన్నిటిని ఓపెన్ చేసి బొట్లున్న అన్నిటిని కూడా తీసి వేరే దాంట్లో పాతుకున్నాను. చూసి ఎప్పుడైతే ఇలా చేయను, కవర్ చేయించడం, అలాగే మట్టితో పాటు పెట్టేయడం, లేదా కొంచెం వేర్లయి కట్ చేసి పెట్టేయడం చేస్తాను. కానీ తెలిసింది కదా, ఆల్రెడీ మందార మొక్కలో మోసపోయాను. ఈసారి అలా కాకూడదని ఇలా తీసి నీట్గా అయితే పెట్టుకున్నానన్నమాట. పెద్ద పెద్ద బకెట్లలో పెట్టుకున్నాను. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మొక్కలని ఇష్టపడి నర్సరీ నుంచి తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆ మొక్క కింద ఏముందో చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి క్లాతులు కట్టి కవర్లు కట్టి కూడా ఉంటాయంట. ఒకసారి చెక్ చేసుకుని మీరు నాటుకుంటే ఆ మొక్క తెచ్చుకున్నందుకు మనకి ఆ మొక్కకి కూడా హ్యాపీగా ఉంటుంది. ఈ వీడియోనైతే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మొక్కలు తెచ్చుకునే వాళ్ళకి తెలియాలి కదా, అందుకోసమే.